దయచేసి క్షమించాలి, నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. సుమ కిడ్నాప్ చేయబడింది ఇవాళ. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అని ముందుగానే కోరుకుంటూ ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తీసినటువంటి ఈ సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. ఇప్పటి వరకు సినిమా జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ సినిమా ఏమిటి, అసలు సినిమా పేరేమిటి, ఇలాంటి విషయాల మీద చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి తోచినటువంటి పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఇంతకీ పేరేమిటి అని తెలుసుకోవడానికి నేను కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఒక సినిమా తీయాలి అంటే ఆ సినిమా వెనకాల ఉండేటువంటి దర్శకులు, కథని రాసేటువంటి రైటరు, నటించే వాళ్ళందరికన్నా ముందు డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. అలా ఇద్దరు నడుం బిగించారు. ఆ నడుం బిగించడం ఏ స్టేజ్కి వెళ్ళింది తెలుసుకోవాలి అంటే, సో ఈ ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఏంటి? ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ అంటే స్మైలీ అండ్ లక్కీ. సో వాళ్ళిద్దరు పిల్లల్ని పిలుద్దాం ఊరికే సరదాగా, ఎందుకంటే చాలా బాగుంటుంది పిల్లలు కనుక. స్మైలీ అండ్ లక్కీ, ఏది స్మైలీ అండ్ లక్కీ? రండి 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 రండి. ఇప్పుడు ఆ నడుం బిగించిన వాళ్ళని తర్వాత నువ్వు ఆహ్వానిద్దు. స్మైలీ అండ్ లక్కీ వచ్చారు. ఓకే, కంగారేం లేదు, వెళ్ళిపోదు. స్మైలీ అండ్ లక్కీ ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ అంటే. ఓకే, సో ఒకసారి గట్టిగా వీళ్ళకి చెప్పట్లండి. థ్యాంక్ యూ స్మైలీ, థ్యాంక్ యూ లక్కీ. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లతో ఏమాత్రం ఖర్చు పెట్టించారో తెలియదు, కానీ వాళ్ళ నడుములు బిగుసుకుపోయినట్టున్నాయి. వాళ్ళు ఎక్కడున్నా సరే దయచేసి వేదిక పైకి రావాలి. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జి అనిల్ కుమార్ రాజు గారు అండ్ జి వంశీకృష్ణ గారు. ఎందుకంటే ఆ తర్వాత నటించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, హ్యాంకరింగ్ చేసినందుకు మాకు ఇవ్వాలన్నా వాళ్ళే, కాబట్టి ఫస్ట్ వాళ్ళని పరిచయం చేసేసిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాము. నడుం బిగించారన్నారు. సో ప్రొడ్యూసర్స్ని మీకు పరిచయం చేసేసాము. ఇక మహోన్నతమైన ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడేంత వాళ్ళం కాదు, కానీ గీత మాట విన్నప్పుడు, మాట గీత దాటనప్పుడు ఎన్నో అద్భుతమైన కావ్యాలు పుట్టాయి. అలాంటి అద్భుతమైన కావ్యాలని 50 ఏళ్ళు 60 ఏళ్ల పాటు అద్భుతంగా సృష్టించిన వారు వారిరువురు. నేను గుర్తించకపోతే ఇక్కడ ఉంటుందండి, ఇలా ఉంటాం చెప్పండి? ఎప్పుడో గుర్తించాను, అందరూ అనుకుంటున్నారు గుర్తించలేదు. గుర్తించాను కాబట్టే కదా పెళ్లి చేసుకుంది. అదిగో మీ పేరు వాసు అయితే ఏమిటి? ఈ కార్యక్రమానికి నేనే బాసు. మీరే బాసు, కాకపోతే ఐఎమ్ గోపి, సో ఐఎమ్ హర్ బావా, సో ఐఎమ్ సపోజ్ టు డూ దిస్. వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు బావ అయితే నాకు అమ్మాయి మరదలు వరుస అవుతుంది. అమ్మాయి మరదలు వరుస అవుతుంది. సో వాట్? చిన్నప్పటి నుంచి నేను తను కలిసి పెరిగాం, సో ఇట్స్ మై రైట్. సుమగారు, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. ఈయన సుధీర్ వర్మ, ఈయన కూడా హీరో ఈ సినిమాలో, ఆయనకు కూడా అధికారం ఉంది, ఆయన కూడా అన్వీల్ చేస్తాడు. కానీ బాసు, నో ఐమ్ గోనా డూ ఇట్. I'm going to do it. తెలుగులో మాట్లాడు తమ్ముడు, తెలుగు సినిమా ఇది, తెలుగులో మాట్లాడు. అరే ఏదో స్పెట్స్ పెట్టుకుని ఇలాగ ఇది వేసుకుంటే ఏమన్నా మేడం క్లాస్ అనుకున్నావా? నేను మస్తు మాసు ఇలాకాలో ఎవరిని అడిగినా చెప్తా నా గురించి. ఏమనుకుంటున్నారా భయ్? ఏంది బాబు తమ్ముడు? భీమవరం చిన్నవరం రాయలు ఎక్కడైనా అడుగు, చేపల చెరువులో ఒడ్డంతా మందే. భీమవరం ఫోన్ కొట్టండి రాలి మీద దిగుతారు. ఎక్స్ట్రా చేయి చెప్తున్నాను. అరే చేపల చెరువు అయితే నాకేంద్రా భయ్, నేను దాని బావాని నేను చేసుకుంటా. ఎక్కువ మాట పో. శుచి కదా, శుచి నాదని నీకు తెలుసు కదా. What the hell man? శుచి నాది డైరెక్ట్ గా సార్ చెప్పండి సార్. మీరు సార్ గురుగారు మీరు వచ్చారు కదా. శుచి నాది నీది. బాబు ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఏదో ఒక జడ్జిమెంట్. శుచి నీదో నాదో తెలియదు, కానీ మైక్ మాత్రం నాది. థ్యాంక్ యూ. ఏంటండి గొడవ? శుభమాని ఇది మనం పోస్టర్ లాంచ్ పెట్టుకుంటే, ఫస్ట్ లుక్ పెట్టుకుంటే మీరేమో శుచి నాది నీది అని. అంటే బొమ్మ అందంగా ఉంది కదండి, మరి ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతే ఎలా? ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళాలి కదా. బాబాయ్ ఒక్క నిమిషం కంగారు పడకు. మీరు గొడవ పడితే ఇది తేలేటట్టు లేదు. పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు కుటుంబానికి పెద్దలు ఉంటారు కదండి. అవును, అలాగే ఈ సినిమాకి పెద్దలు ఉన్నారు, వెన్నుదండి అంటే వెనక నుంచి నడిపించిన వాళ్ళు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మా మార్గదర్శకులు ఉన్నారు, మా ఈ టీం మార్గదర్శకులు ఉన్నారు. ఆయనే శ్రీ రాఘవేంద్రరావు గారు, మా గురువర్యులు, మా వరాముళ్ళపొడి గారు, మరకతమణి కీరవాణి గారు. కీరవాణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గొడవ ఏదైతే జరుగుతుందో ఇది కొంచెం మీరు రాఘవేంద్రరావు గారు డిస్కస్ చేసి దీనికి ఒక కన్క్లూజన్ తీసుకురావాలి. అలాగే
పెద్దలు గోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి అంత పెద్దలు కాదు కానీ పెద్దలే. గోపాల్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారు కూడా ఒక చర్చ చేసి ఎవరు ఫస్ట్ లుక్ అన్వీల్ చేయాలి. గోపాల్ రెడ్డి గారు జూమ్ చేసి చెప్పాలి. కీరవాణి గారు చిన్న రీ రికార్డింగ్ బిట్ వేసి చెప్పాలి. ఫైనలీ డైరెక్టర్ గారు డైరెక్షన్ చేయాలి. డైరెక్టర్ గారు క్లాప్ కొడతారో నన్ను కొడతారో తెలియదు. నేను కొంచెం దూరంగా ఉండడం బెటర్. SL Entertainment's first look. Chandani Chaudhary. ఈ శుచితో ఇద్దరు ప్రేమలో పడ్డారు కదండి. ఆ శుచి వాళ్ళిద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు కానీ ఈ కుందనపు బొమ్మతో తెలుగు ప్రేక్షకులందరూ కూడా ప్రేమలో పడతారని నాకు అనిపించింది. కంగ్రాట్స్ వర గారు, అనిల్, వంశీ గారు. వర గారు గురించి ఒక మాట చెప్పనామండి. వరాని మేము బుజ్జి అంటామండి, మీరు కూడా బుజ్జి అంటారుగా. చిత్ర గారు, వర గారు అంటే సింగర్ చిత్ర గారు, వాళ్ళిద్దరూ ఎప్పుడన్నా కోపంగా కనిపిస్తే చూడాలని నా తీరని కోరిక అండి. ఆ కోరిక ఎప్పుడైనా తీరుద్దంటారా వరగారు? అంటే ఆవిడ కోపంగా చూడడం, కనీసం సీరియస్గా ఉండడం ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు స్మైలింగే. మంచితనం మూర్తిభవించిన వ్యక్తిని ఎవరన్నా చూస్తే అది ముళ్ళపూడి వర గారు. ఆయనకి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టి మా అందరికీ ఆయన వెనక మాకు కూడా పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర గారు. కుందరపు బొమ్మ చాలా బాపు బొమ్మ. అలాగే ఆ బాపు బొమ్మ అనేది ఆయన దగ్గర లేదనుకుంటా టైటిల్, ఎవరో రిజిస్టర్ చేసుకుంటున్నారండి. బాపు గారికి అభిమానులు చాలా ఎక్కువ ఉంది, లక్షలాది అభిమానులు. సో దానికన్నా బాగుంది ఆ టైటిల్ లాగే. ఆ చిన్నపిల్లలు స్మైలీ లక్కీ వాళ్ళు మనల్ని ఆహ్లాదపరిచారు. అట్లాగే సినిమా కూడా ఆహ్లాదపరుస్తూ చక్కటి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. పోస్టర్ లాంచ్ కనుక పోస్టర్ గురించి మాట్లాడదాం. ఈ రాఘవేంద్రరావు సమర్పణ వెనక ఒక కథ ఉంది. యాక్చువల్గా శ్రీ బాపు గారు, రమణ గారు నాకు అత్యంత ఆత్మీయులు. వరాన్ని నా దగ్గర పంపించినప్పుడు మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నేను చూసుకోకపోయినా జాగ్రత్తగానే ఉన్నాడు. అందుకే ఆ బాధ్యతని వాళ్ళ కోరిక మీద ఫుల్ఫిల్ చేయడానికి సమర్పణ అనేది వేశారు. చాలా సంతోషం. బాపు గారు, రమణ గారు సినిమా ఆస్తికి వారసుడు ముళ్ళపూడి వర. ఎందుకంటే ఈ పోస్టర్ చూస్తే బాపు గారు బొమ్మ కదిలొచ్చినట్టుంది. టైటిల్ చూస్తే రమణ గారు దానికి బొట్టు పెట్టినట్టుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆశీస్సులు ఇస్తే, కీరవాణి సంగీతం అందిస్తే ఈ చిత్రం హిట్ అవ్వక ఏమవుతుంది? ఆల్ ది బెస్ట్. హీరోయిన్స్ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ వర గారు, అండ్ థ్యాంక్ యూ అనిల్ అండ్ సార్ గురు గారు, రాఘవేంద్ర గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ కీరవాణి గారు. ఐఎమ్ హోపింగ్ ఎ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వరా గారు కథ చాలా బాగుంది. వరా గారు మంచి స్నేహితులు అండ్ వీఆర్ సో హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ గౌతమ్. మహామహులైన వారి వారసులు, అలాంటి వారి దృష్టి పడడమే మాకు ఎన్నో జన్మల అదృష్టం.
రాఘవేంద్రరావు గారు లాంటి వారు, మీకు తెలిసిన గొప్ప కమర్షియల్ వండర్ఫుల్ డైరెక్టర్, అటువంటి డైరెక్టర్ గారి సమర్పణలో ఇలాంటి మహామహులందరూ ఉన్న చోట ఖచ్చితంగా గొప్ప చిత్రమే, మంచి చిత్రమే వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఆనర్ ఇవాళ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, గోపాలరెడ్డి గారు ఇక్కడికి రావడం. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఈ సినిమా వీ స్టార్ట్ ద స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 1.5 years ముందర అప్పటి నుంచి చేస్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాము. నాతో పాటు రైటర్స్ శివ అండ్ వంశీ, అనుగారు, గౌతమ్ గారు నానా తిప్పలు పడి చేస్తాం స్క్రిప్ట్ని. అండ్ రాఘవేంద్రరావు గారి దగ్గర చాలా ఏళ్ళ ముందరే సినిమా చేయాల్సింది ఆయనతో పాటు. ఆయనకు పడిన కథలు నచ్చవండి. ఇప్పటికి 43 కథలు చెప్పి ఆయన్ని నాకు ఒప్పించలేకపోయాను. ఫైనల్లీ ఈ కథ బాగుందన్నారు. సో వీ టుక్ దిస్ అప్. ఐ ఫీల్ ఆనర్డ్. ఆయనకి ఇందాక ఆయన అన్నట్టుగా ఎప్పటికీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్నే. సో ఇట్స్ గ్రేట్ ఆనర్. అండ్ కీరవాణి గారు, ఆయనతో కూడా 10 ఏళ్ళ నుంచి అవి సపోజ్ టు వర్క్ అవుతాం, ఆయనతో కూడా సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఇట్స్ గ్రేట్ అకేషన్ ఆయనతో మళ్ళీ స్టేజ్ పంచుకోవడం. బ్యూటిఫుల్గా ఇచ్చారు మ్యూజిక్. ఆయన అడిగినట్టుగా 2 సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ ఉంటాయి దీంట్లో. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్ ఆడియో ఫంక్షన్ రోజున. అండ్ జాన్ గారు వండర్ఫుల్ కెమెరామెన్, ఆయనతో కూడా 10 ఏళ్ళ నుంచి వెయిటింగ్. సో అన్నిటికీ కలిపి కల్మినేషన్ లాగా ఈ సినిమా వర్కౌట్ అయింది. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఈ 1.5 years ట్రావెల్లో మాకు మా ఓపుగా నన్ను భరించి సపోర్ట్ చేసిన అనిల్ అండ్ వంశీ, ఐల్ బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అమ్మలంతా వచ్చిర్రు, పర్లే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏంద్రాబాయ్ మీరు ఎవరు కొట్టుకుంటారు అని అంటే, ఈ ఒక ఏమో చేపల చెరువు అంటాడు, ఒకడేమో మేకల మండి అంటాడు. మేమేమన్నా మార్కెట్కి వచ్చినామా సండే రేపని? అవన్నీ లేదులే కానీ ఏదో పోరోళ్ళు కదా, జరంతా ఉడుకు రక్తం. వారిది జర చూపియాను, ఎంత వేడిగా చూస్తా. మామూలు కాదన్న. సరే గాంధీ అన్న, ఈ వేడికేనా గాదంతా వదిలినా. ఇప్పుడు ఊరికే వాళ్ళ ఫస్ట్ లుక్ గురించి నువ్వు అడగరా. అదే సుధీర్ని అడుగు, ఏమనుకున్నాడు మన సుధీర్, మన హీరో. చేపలు పడతావా, చేపలు పెంచుతున్నావా? పెంచుతున్నావు, మంచి. ఫస్ట్ లుక్ చెప్పు. అంటే అదే ఫస్ట్ లుక్ అంటే అదే కదా, పలాంది పలాంది ఫస్ట్ లుక్ చెప్పు. మైక్ నోట్లో పెట్టుకొని చెప్పు. ఫస్ట్ రెండోసారి కాదన్న, ఫస్ట్ టైమే చెప్పు. ఫస్ట్ పోస్టర్ నువ్వు నీ ఫస్ట్ లుక్ ఏంది అని అడిగినాం. దేని మళ్ళీ అన్ని మేమే క్వశ్చన్లు చెప్పి ఆన్సర్లు మేమే చెప్పి నువ్వెందుకు ఎగ్జామ్ రాయడానికి? కొంచెం సపోర్ట్ చేయాలి కదా కొత్త. దేనికి సపోర్ట్ చేయాలి? పోస్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది పెద్దవాళ్ళతో బీయింగ్ ఇంట్రడ్యూస్ ఇస్ రియలీ ఆనరబుల్ అండి. ఐమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, గోపాల్ రెడ్డి గారు అండ్ బాపు గారు అండ్ రమణ గారు ఆశీస్సులతో ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ట్రస్టింగ్ మీ. వర గారు, వంశీ, శివ, అనిల్ అండ్ వంశీ నన్ను ట్రస్ట్ చేసి గివింగ్ మీ దిస్ రోల్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ హోప్ ఐ గెట్ మోర్ వర్క్ అండ్ కష్టపడి ఇంకా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసింది అనిల్ అండ్ భాను అండి. నాకు లాస్ట్ 6 years నుంచి నాకు ఇల్లు, ఫుడ్ మొత్తం అంతా అనిల్ వాళ్ళ ఆఫీస్లోనే. కొంచెం వాళ్ళు బయట బాగా బిజీగా ఉన్నా దే హెల్ప్ us డూ దిస్. ఫుడ్ వేసినామేమో బాగా తొందరగా పెరగడానికి యూరియా. లేదండి, మా బొమ్మని ఫస్ట్ టైం జిమ్లో చూశాను. యాక్చువల్లీ తెలుసు తన పవర్ ఏంటో, అందుకే కొంచెం దూరంగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ లుక్ కుందన బొమ్మ. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇచ్చినప్పుడు అంటావా ఇది ప్రత్యేకంగా నేను చెప్పేది ఏముందన్న, నాకు తినంగానే మీకు డైరెక్టర్ మీద ఏం ఒపీనియన్ పడ్డదన్న? అది లుక్ చెప్పండి. ఫస్ట్ ఒకటే ఒక్క మాటలో చెప్తా, సూపర్. అవునా? సూపర్. వర గారు కుమ్మేశారు పోండి. సూపర్. ఇది ఖచ్చితంగా అన్న సూపర్. కెమెరామెన్ పేరు చెప్పినప్పుడు ఏమనిపించింది అన్న? అరే వా క్యా బాత్ హే జీ. ప్రొడ్యూసర్ కి పైసలు సేవ్ అయ్యాను అనుకున్నారు. 20 feet క్రేన్ అవసరం లేదు లొకేషన్ కానీ చెప్పినారు కదా, 20 feet క్రేన్ అవసరం లేదు, ట్రాలీ ఎక్కర్లేదు, జిమ్మి అప్పర్లే, ఏం అవసరం లేదు. సాబ్ ఆల్ ఇన్ వన్. జాన్ సాబ్, ఆ జాన్ సాబ్ ట్రాలీ ఎట్లా చేస్తారు తెలుసా? ఇట్లా వండుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా అని వండుకుంటే ఆడదాకా వెళ్ళిపోయా ట్రాలీ. సో సూపర్. ఏదేమైనా ఇవన్నీ చెప్పాలంటేనా బ్యూటిఫుల్ యూనిట్తో చేయడానికి నన్ను అడిగావు కాబట్టి నేను కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈజ్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. చక్కటి కథాంశంతో, చక్కటి రైటర్స్, చక్కటి టీం. మా ఎంఎస్ గారు కానివ్వండి, ఆదుర్తి రవి గారు పెద్ద ఆయనకి, శివ గారు, అలాగే హుస్సేన్, ఇంకా
చాలామంది ఉన్నారు, మిగతా వాళ్ళ పేర్లు కొన్ని సడన్గా ఇప్పుడు నోటికి రావట్లేదు. వీళ్ళంతా అందరూ కలిసి టీమ్గా వర్క్ చేసినందుకు ఈ సినిమా డెఫినెట్గా గొప్ప హిట్ అవుతుంది. అండ్ ఫస్ట్ లుక్ మీరు చూసారు ఆల్రెడీ, నేను చెప్పక్కర్లేదు. యూ నో ది బెస్ట్ ఇంప్రెషన్స్, ద ఫస్ట్ లుక్. ఇట్స్ అన్ ఆనర్. ఇంత మంచి బ్యానర్ వాల్యూస్ ఉన్న మూవీలోని నా డెబ్యూ కింద నేను ఇంట్రడ్యూస్ అవ్వడం ఏ జన్మలోనే చేసుకున్న అదృష్టం లా భావిస్తున్నాను. ఫస్ట్ లుక్ ఒక చూస్తేనే ఒక యూత్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ క్యూట్ పోస్టర్. నేను అన్నది ఫస్ట్ లుక్ నన్ను చూసినప్పుడు ఏం మీరు పడిందని. ఫస్ట్ లుక్ అక్కడ పడిందండి, బాపు రమణ గారి దగ్గర పడింది. ఎందుకంటే ప్రతి తెలుగు వారికి ఆ బాపు నటుడికి ఒక బాపు రమణ గారితో సినిమాలో చేయాలని చాలా కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక తీరలేదని ఒక చిన్న బాధ ఉండేది. కానీ ఆయన వాళ్ళ లెగసీని ఫాలో చేస్తూ ముల్లపూడి వర గారు సినిమాలు తీయడం, అభినవ బాపు అనిపించుకోవడం, సో ఆయన సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయనతో పాటు ఇక్కడ కె రాఘవేంద్రరావు గారు, ఎంఎం కీనవారి గారు, ఇంత పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ ఒకే వేదిక మీద ఒకే పోస్టర్ మీద ఉండడం, అందులో నేను ఉండడం అనేది ఒక నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అంటే ఇంత తొందరలోనే ఇంత మంచి అవకాశం రావడం, అది చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మా కో యాక్టర్స్ చాందిని అండ్ సుధీర్ చాలా కష్టపడి పనిచేశారు. అండ్ వీ రియలీ జెల్ టుగెదర్. అసలు షూటింగ్ చేసినట్టు అనిపించలేదు. డెఫినెట్గా చాలా ఫాస్ట్గా జరిగింది, చాలా ఆనందంగా జరిగింది. అండ్ వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. అలాగే అన్నయ్య మంచి సపోర్ట్ని ఇచ్చారు. సో మీడియా మిత్రులందరికీ అవకాశం ఇచ్చిన ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి, వంశీ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ గెలిపే జీవితం. గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. ఈ సిటీ గురించి మీకు తెలియదురా? ప్రేమగా పలకరించి పర్సులుగా చేస్తారు. సిటీ కొత్తగా వచ్చినావురా. సాలిడ్ ఇచ్చాడు. నీకు చంపడం ఒక వింత, నాకు వెంటకంత. ఇదిగో పాపా, లక్కీ ఫిలవే. కలిసిన మూడోసారికి 3 ముద్దులు కొట్టి